లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవ్వడం, దేవుణ్ణి ఆరాధించడం రెండూ ఒకటే అని కొంతమంది అన్న మాటలు వింటుంటే నాకు ఇలా అనిపిస్తుంది. చక్కగా పట్టుచీర కట్టుకున్న సనాతన ధర్మానికి వెస్ట్రన్ డ్రెస్ వేసి లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక ఇంగ్లీష్ పేరు మార్చి ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి సామాజిక స్పృహతో ఆలోచించండి. మన మత గ్రంథాలలో చెప్పిన మంత్రాలకి ఎంత గొప్ప శక్తి ఉంది. ఈ థ్యాంక్ యూ యూనివర్స్, ఐ ఆమ్ రిచ్, థ్యాంక్ యూ మనీ అని చెప్పే ఎఫిర్మేషన్స్తో వాటిని సరిపోల్చగలమా? ఎందుకు అందరూ మన మత గ్రంథాలను తీసుకెళ్లి తగిలేసి అనవసరంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి పట్టం కడుతున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. భావితరాలకి నేర్పించాల్సింది మన శాస్త్రాలు, మనం పాటించే ధర్మాలు, హిందూ మతంలో ఉన్న సనాతన ధర్మం యొక్క గొప్పతనం మనం మన పిల్లలకి భావితరాలకి నేర్పించాలి. అంతేగాని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని అనవసరంగా ఎక్కువ కాలం ప్రోత్సహించామనుకోండి, ఒక నిజాన్ని మనమే కావాలని సమాధి చేసి ఒక అబద్ధానికి రాజ్యాన్ని అప్పగించినట్టు. నేను 100% కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మీరు చేస్తున్నది మాత్రం 100% రాంగ్. సనాతన ధర్మంలో చెప్పబడిన మంత్ర జపాల్ని కొన్ని సంవత్సరాల పాటు ఒకే సమయంలో జపిస్తూ ఉండడం వలన కొంతకాలానికి మనలో కుండలిని అనే శక్తి జాగృతి అవుతుంది అని చెప్తున్నారు. మనలోనే దేవుడున్నాడు. మనిషే దేవుడుగా మారడానికి ఉన్న ఏకైక మార్గం సనాతన ధర్మం. అలాంటి ధర్మాన్ని ఫాలో అవ్వడం మానేసి దాన్ని పక్కన పెట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళని ఏమనాలి? కంచంలో అసలు అన్నమే వడ్డించకుండా అన్నం ఉన్నట్టు, అది మనం తిన్నట్టు, మన కడుపు నిండినట్టుగా ఊహించుకోవడం ఎంత పిచ్చితనమో. మన దగ్గర అసలు డబ్బు లేకుండా, ఏ పని చేయకుండా, శారీరక శ్రమ అసలే లేకుండా కేవలం ఆలోచనల ద్వారా కోటీశ్వరులు అయిపోతాము. ఈరోజు కాకపోయినా రేపైనా సరే విశ్వం నాకు ₹1,00,00,000 ఇచ్చి నన్ను కోటీశ్వరుణ్ణి చేస్తుంది. ఇలాంటివన్నీ నమ్మడం పిచ్చితనం కాదా? అసలు లక్ష్మీ కటాక్షాన్ని సంపాదించడం అంటే నిజంగానే ₹1,00,00,000 సంపాదించేసి కోటీశ్వరులు అయిపోతే చాలా? నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే మనం ఆరోగ్యంగా ఉండడం. ఐశ్వర్యవంతులంటే అర్థం డబ్బులు సంపాదించడం కాదు, నలుగురిలో గౌరవాన్ని సంపాదించడం. కాళ్ళకి పసుపు రాసుకొని, చేతి నిండుగా గాజులేసుకొని, ముఖం నిండా 2-3 బొట్లు రుద్దేసుకొని, పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా ఈ విధంగా ఉండడానికి కారణం మూఢనమ్మకాలని ఫాలో అవ్వడం కాదు. ఇవన్నీ పాటించడం వల్ల మన శరీరానికి, మన మనసుకి ఏదో ఒక మేలు చేస్తుందని మన శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి వీటిలోని మన బాడీలో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసే లక్షణాలు నిగూఢంగా ఉన్నాయి కాబట్టి వీటిని ఫాలో అవుతున్నాం. పూర్వకాలంలోనే మన ఋషులు, యోగులు శాస్త్రాల రూపంలో మనకు అందించిన విద్యలోని రహస్యాలు, వాటిని అధ్యయనం చేసి అవి మన భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలన్నింటినీ వదిలేసి ఎవరో ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రంగుల్ని పులుముకొని బ్రతకడం ఎంతవరకు కరెక్ట్? అందరూ ఎక్కువగా ఫాలో అయ్యే సద్గురువు గారు కూడా ఒక ప్రసంగంలో ఈ మాట అన్నారు. ఏదైనా ఒక కొత్త పదాన్ని ఆవిష్కరించినప్పుడు ముందుగా అమెరికా నుంచి ఒక 100 మంది రచయితలు పుట్టుకొస్తారు. వాళ్ళు వాళ్ళ ఊహాగానాలకి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనల నుంచి ఒక కొత్త సృష్టిని తీసుకొచ్చి వేల కొద్ది పుస్తకాలని రచించి పడేస్తారు. ఆ ప్రచురణలలో కొన్ని అనుకోకుండా ఇలా ఒక అద్భుతంగా మారిపోతాయి. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది ఒక వ్యక్తి ఆలోచనల ద్వారా రూపుదిద్దుకున్నది మాత్రమే. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల చాలా వరకు జీవితాలు బాగుపడ్డాయి అంటే దీన్ని కొంతవరకు ప్రోత్సహించవచ్చు. అంతే తప్ప మన మతాలనే మనం తగలేసుకునే రేంజ్లో దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఇది ఇప్పుడిప్పుడే జనాలలో బాగా పాతుకుపోతున్న ఒక కొత్తగా పుట్టుకొచ్చిన కొత్త విషయం లా ఆఫ్ అట్రాక్షన్. దీనిని ఇప్పుడే ఖండించే ప్రయత్నం చేయాలి. మీ అందరినీ మనస్ఫూర్తిగా గౌరవప్రదంగా నేను వేడుకునే విషయం ఒకటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయాన్ని ఎంతవరకు ప్రోత్సహించాలో దయచేసి అంతవరకు మాత్రమే ప్రోత్సహించండి. దీన్ని ఒక మతంగా మార్చకండి. ధర్మాన్ని ఫాలో అవ్వడం అంటే శాస్త్రాలన్నింటినీ రాత్రికి రాత్రే కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా దైవస్మరణ చేసుకుంటూ ఉన్నా చాలు. మనం ఏది కోరుకున్నా సరే దాన్ని సాధించుకునే సంకల్ప బలం మనలో చేకూరుతుంది. ఇది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.
నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఈ వీడియోలో మాట్లాడాను. దీన్ని కూడా మీరు వ్యతిరేకిస్తే మిమ్మల్ని మార్చడం అంత సులభతరం కాదు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.